ఈరోజు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, భాషా భాగాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ముందుగా ద్విత్వాక్షరాల గురించి తెలుసుకుందాం. ద్విత్వాక్షరాలు అంటే అక్షరం అంటే హల్లు. హల్లు ఏదైతే ఉంటుందో దాని ఒత్తు కూడా ఉంటుంది. అదే ఒత్తు కూడా కలిసి ఉంటే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. రెండు కూడా ఒకే హల్లుకి సంబంధించిన అక్షరాలు ఉండాలి. ఉదాహరణ చూడండి. కా కింద కావత్తు, మా కింద మావత్తు, చా కింద చావత్తు. ఇట్లా అమ్మ అమ్మ అనే దానిలో ద్విత్వాక్షరము మా, అక్క అనే దానిలో ద్విత్వాక్షరము కా, నాన్న అనే దానిలో ద్విత్వాక్షరము నా. రెండోది సంయుక్తాక్షరాలు. ఇక్కడ రెండు వేరు వేరు హల్లులు ఉంటాయి. రెండు అంటే అక్షరం ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన ఒత్తు వేరేది ఉంటుంది. వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. దా కింద యావత్తు, రా కింద తావత్తు, మా కింద యావత్తు, రా రమ్య, చూడండి రమ్య, మా కింద యావత్తు. దీన్ని సంయుక్తాక్షరము అంటారు. అలాగే భాషా భాగాలు 5 ఉంటాయి. ఈ భాషా భాగాల్లో ఫస్ట్ది ఏమిటంటే నామవాచకం. నామవాచకం అంటే పేర్లను తెలుపుతుంది. పేర్లు అంటే ఎవరి అయినా సరే, మనుషుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, నదుల పేర్లు కావచ్చు, ఊర్ల పేర్లు కావచ్చు. ఉదాహరణ చూడండి. రాముడు, ఆవు, విజయవాడ, కృష్ణా నది, హిమాలయ పర్వతాలు. రెండవది సర్వనామం, పేరుకు బదులుగా వాడేది. ఇతడు, ఆమె, వారు, వీరు, ఇది, అది. రెండోది విశేషణము. విశేషణము అంటే నామవాచకానికి సర్వనామానికి ఉన్న యొక్క గుణాన్ని తెలిపేది. నామవాచకం యొక్క గుణాన్ని, సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణము. ఉదాహరణ చూడండి. రాముడు మంచి బాలుడు. రాముడు అనేది నామవాచకం. ఎలాంటి వాడు అనేది తెలుపుతుంది. మంచివాడ చెడ్డవాడు అనేది తెలుపుతుంది. మంచివాడని చెప్తుంది. కాబట్టి రాముడు అనే నామవాచకం గురించి ఇక్కడ చెప్తుంది. కాబట్టి విశేషణము మంచి అనేది విశేషణం. అట్లాగే అతడు నల్లగా ఉన్నాడు. ఇక్కడ అతడు నామవాచకం. అతడు అనేది నామవాచకం. నామవాచకం గురించి ఏం చెప్తుంది? నల్లగా ఉన్నాడు అని చెప్తుంది. నల్లగా అనేది విశేషణం. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రెండవది క్రియ. క్రియ అంటే చేసిన పనిని తెలిపేదే క్రియ. మనం ఏ పనిని చేస్తామో ఆ పనినే క్రియ అంటారు. ఉదాహరణకి తిన్నాడు, వెళ్ళాడు, చదివాడు, ఇవన్నీ వస్తాయి. ఇంకా లాస్ట్ వచ్చేది 5th వన్ వచ్చేటప్పటికి అవ్యయము. లింగ వచన భేదము లేనిదే అవ్యయము. ఈ గ్రామర్ వస్తే గనక మిగిలిన గ్రామర్ అంతా చాలా ఈజీగా తెలుసుకుంటారు.